అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఎప్పుడు ఇస్తారని, పక్కా గృహాలు ఎప్పుడు మంజూరు చేస్తారని సిపిఎం నేతలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు పేదలతో కలిసి నిరసన తెలిపారు. ఆర్డీఓ వంశీకృష్ణకు వినతి పత్రం అందజేశారు. సిపిఎం నాయకుల జిల్లా కార్యదర్శి మోహన్ రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి పెంచలయ్య మాట్లాడారు. ప్రభుత్వ భూములలో నివాసం ఉంటున్న పేదలకు జీవో నెంబర్ 30 ప్రకారం ఇళ్ల స్థలాలను కేటాయించాలని, నిరుపయోగంగా ఉన్న జగనన్న ఇళ్లను కట్టించి ఇవ్వాలని, ఖాళీగా ఉన్న టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. వారి వెంట నాయకులు మధు, కృష్ణమోహన్, లబ్ధిదారులు ఉన్నారు. మేము ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ళు వేసుకొని అనేక సంవత్సరాలుగా 30-40 సంవత్సరాల నుంచి కూడా ఉంటున్నాం. మాకు ఆ ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వండి అనేటువంటిది ప్రధానమైనటువంటి కోరిక. అందరూ వ్యక్తిగత అర్జీలు ఇచ్చారు. అదేవిధంగా మాకు ఇళ్ల స్థలాలు లేవు, ప్రభుత్వ స్థలాలు మాకు గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వండి, ఆ ఇళ్ల స్థలాల్లో గట్టిళ్ళు కట్టేయండి అని చెప్పేసి అర్జీలు ఇచ్చారు. గవర్నమెంట్ ఆల్రెడీ కాలనీలు కట్టించుంది. జగనన్న కాలనీలు, టిట్కో ఇళ్ళు, రకరకాల పేరుతో కాలనీలు కట్టించున్నారు. ఆ ఇళ్ళన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. అవన్నీ కూడా పేదవాళ్ళకి ఇవ్వండి అనేటువంటి డిమాండ్స్ తోటి వ్యక్తిగత అర్జీలు తీసుకొని ఆర్డీఓ గారికి ఇవ్వటం జరిగింది. ఆర్డీఓ గారు ఈ వందలాది మంది ప్రజల దగ్గరకు వచ్చారు. వారు స్వయంగా తెలియజేశారు. ఈ అర్హులైనటువంటి వాళ్ళందరినీ మేము ఎన్యూమరేట్ చేస్తాం. సచివాలయాల ద్వారా కూడా అందరినీ కూడా వెరిఫై చేయిస్తాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ని కూడా పంపించి వెరిఫై చేస్తాం. ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో అర్హులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేట్టు, వాళ్ళు ఉండేటువంటి స్థలాలు నిజంగా ఇబ్బందికరంగానే కాకపోతే ప్రభుత్వ నిబంధనలకి వాటికి పట్టాలు కూడా ఇస్తాం అనేటువంటి పద్ధతులు ఆర్డీఓ గారు కూడా తెలియజేశారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, గట్టిళ్ళు నిర్మించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. జీవో నెంబర్ 30 ప్రకారం ఆ స్థలాల్ని అక్కడే రెగ్యులర్ చేయమని చెప్పి ఒక జీవోని ఇచ్చింది. ఆ జీవో ప్రకారం పేదలు నివసించేటువంటి ప్రాంతాలు వైకుంఠపురం, కావలి చెరువు సంఘం, వెంగళరావు నగర్, తుఫాన్ నగర్, గుడమగుంట, ఇంకా అనేక కాలనీల్లో ఉన్నటువంటి పేదలు ఈరోజు నివాసం ఉంటున్నటువంటి పేదలు వచ్చారు. వాళ్ళందరికీ కూడా జీవో నెంబర్ 30 ప్రకారం పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం సిపిఎం పార్టీగా. అట్లాగే ఇళ్ల స్థలాలు లేకుండా నివాసం ఉంటున్నటువంటి పేదలందరికీ కూడా మేము చెప్పటం కాదు, ప్రభుత్వం చెప్పినట్లుగానే ప్రతి పేదవాడికి ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళకి 2 సెంట్లు ఇంటి స్థలాన్ని ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్తా ఉంది. ఆ పద్ధతిలో ఇంటి స్థలాన్ని ఇచ్చి ఇల్లు కట్టించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎక్కడో అడవుల్లో, వాగుల్లో, గుంటల్లో 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరంలో పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళ జీవనోపాధి దెబ్బతింటుంది. టౌన్కి అందుబాటులో వాళ్ళు నివాసం ఉంటున్న దగ్గరే ఈ జీవో నెంబర్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం చెప్పినట్టు 2 సెంట్లు ఇంటి స్థలాన్ని ఇచ్చి అర్హులైన వారికి ఇల్లు కట్టించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే జగనన్న కాలనీలు నిర్మాణం ఆగిపోయి ఉన్నాయి. మరి చాలామందికి 100 మంది 1000 మంది ఈరోజు నిర్మాణాలు కట్టి కాలనీల మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా నిర్మాణాలు పూర్తి చేసి పేదలకు ఇవ్వాలని, టిట్కో ఇళ్ళు కూడా ఇంకా చాలామందికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ టిట్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199. Hi Nilor, please subscribe to N3 TV.